స్వాగతం. ఈరోజు మనం గాంధీజీ లండన్ రోజుల నాటి ఒక విలక్షణమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. నారాయణ్ హేమచంద్ర గురించి కదా? అవును, ఆయనే. గాంధీ తన ఆత్మకథ సత్యశోధనలో ఈయన గురించి రాశారు. వాళ్ల పరిచయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. అంటే ఊహించుకోండి, ఆ కాలంలో లండన్, అక్కడి నాగరిక సమాజంలో ఒక భారతీయుడు. ఎలా? సరిగ్గా కుట్టని ప్యాంటు వేసుకుని, ముడతలు పడిన కాస్త మురికి కోటుతో, మెడలో కాలర్ గాని టై గాని లేకుండా, హోహో, తలపై ఒక వింతైన ఉన్ని టోపీ. నారాయణ హేమచంద్ర ఇలా కనిపించేవారట. గాంధీ కూడా మొదట ఆశ్చర్యపోయి ఉంటారు కదా? అవును, గాంధీనే ఆయన్ని చూసి మొదటి కొంచెం ఆశ్చర్యపోయారట. నిజమే. కాని ఆ వేషధారణ వెనుక ఒక ముఖ్యమైన విషయం ఉంది. అంటే ఏమిటది? హేమచంద్ర మొదటి నుంచి సంప్రదాయాలను, సామాజిక కట్టుబాట్లను పెద్దగా పట్టించుకునే రకం కాదనమాట. అంటే బాహ్య రూపంగన్నా? అవును, అంతర్గత విలువలకే ఆయన ప్రాధాన్యత. అది ఆయన వ్యక్తిత్వానికి పునాది లాంటిది. అంతేకాదు, ఆయన ఇంగ్లీష్ వారకం కూడా విచిత్రంగా ఉండేదని గాంధీ రాశారు. వ్యాకరణం గురించియా? అవును, వ్యాకరణం అస్సలు పట్టించుకునేవారు కాదట. అంటే హార్స్ అనే నామవాచకాన్ని క్రియగా వాడటం, అలాగా? రన్ అనే క్రియని నామవాచకంగా వాడటం, ఇలాంటివి చేసేవారట. అయినా ఆయనకు సిగ్గుగాని మొహమాటంగాని ఉండేవి కావట. ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయన దృష్టిలో వ్యాకరణం తప్పులున్నా సరే, భావం చేరితే చాలనా? అంతే. తన భావాన్ని స్పష్టంగా చెప్పగలిగితే చాలు అనేది ఆయన ఉద్దేశ్యం. పైగా ఆయనకి బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లో మంచి ప్రవేశముందని చెప్పుకునేవారు. ఓ అవునా? అవును. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ రచనలను కూడా గుజరాతీలోకి అనువదించానని గర్వంగా చెప్పేవారట. అంటే భాషా నియమాల కన్నా భాషల సారాన్ని, ఆ పదజాలాన్ని గ్రహించడం ముఖ్యమనుకున్నారు, నియమాలని కాదు. ఆయనకు ప్రపంచాన్ని చూడాలనే కోరిక కూడా చాలా బలంగా ఉండేదట కదా? అవును. ఫ్రెంచ్ నేర్చుకోవాలి, జర్మన్ నేర్చుకోవాలి, అమెరికా వెళ్ళాలి అని. మరి డబ్బు? ఆ రోజుల్లో అంత సులువు కాదు కదా. గాంధీ కూడా అడిగారట. దానికి ఆయన జవాబు ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. నాకు డబ్బెందుకు, నీలా ఫ్యాషన్లు గట్రా నాకు అవసరం లేదు అన్నారట. అంటే పూట గడవడానికి కొంచెం తిండి, ఒంటిమీద బట్ట చాలు. పుస్తకాలు, స్నేహితుల ద్వారా ఏదో కొద్దిగా డబ్బొస్తుంది, అది సరిపోతుంది అని చెప్పారట. ప్రయాణాలెలా మరి? నేనెప్పుడూ 3వ తరగతిలోనే ప్రయాణిస్తా. అమెరికా కూడా ఓడ డెక్ మీదే వెళ్తా అని ఎంతో సహజంగా చెప్పారట. అబ్బా, ఎంత నిరాడంబరత, ఎంత నిష్కపటత్వం! అవును, ఈ నిరాడంబరత, నిష్కపటత్వం ఆయన జీవనశైలికి మూలమన్నమాట. భౌతిక విషయాలకైనా అస్సలు విలువ ఇవ్వలేదు. జ్ఞానం, అనుభవం కోసమే జీవించారు. డబ్బు ఒక అడ్డంకే కాదన్నట్టుగా మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన నమ్మకం అది. సరే, మరి గాంధీతో స్నేహం ఎలా బలపడింది? ఇంత భిన్నమైన వ్యక్తులు కదా. దానికి కారణం శాకాహారం. ఇద్దరూ శాకాహారులు కావడంతో పరిచయం స్నేహంగా మారింది. హో, అదా విషయం. తరచూ కలిసి భోజనం చేసేవారా? అవును, చేసేవారు. గాంధీ అప్పట్లో అంటే ఇంగ్లీష్ పద్ధతిలో వంట చేసుకునేవారు. మరి హేమచంద్రకు? ఆయనకు భారతీయ వంటకాలు, ముఖ్యంగా పప్పు లేనిదే ముద్ద దిగేది కాదట. చివరికి ఏమైంది? హేమచంద్రే స్వయంగా పెసలు వండి తెచ్చి గాంధీకి రుచి చూపించారట. అది గాంధీకి బాగా నచ్చిందట కూడా. ఆహార మార్పిడి జరిగిందన్నమాట. అవును, ఈ శాకాహారం వారి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరిచింది. ఇంత భిన్నమైన వ్యక్తులను కలిపిన ఒక వారధి లాంటిది అది. గాంధీ కూడా భిన్నమైన వ్యక్తులను స్వీకరించేవారని దీనివల్ల తెలుస్తోంది. నిజమే. ఇంకో విచిత్రమైన సంఘటన కూడా ఉంది కదా, కార్డినల్ మ్యానింగ్ను కలవడం గురించి. అవును అవును హేమచంద్రకు అప్పట్లో లండన్లో ఎంతో పలుకుబడి ఉన్న మత పెద్ద కార్డినల్ మ్యానింగ్ను కలవాలని పించింది. గాంధీకి అనుమానం వచ్చిందట కదా, అంత పెద్దాయన ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తారా అనే. అవును, గాంధీ సంశయించినా హేమచంద్ర పట్టు వదల్లేదు. గాంధీతో ఒక పరిచయ లేఖ రాయించుకున్నారు. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కూడా? అదే అసలు విచిత్రం. గాంధీ ఏమో సూట్లో వెళ్లారు, హేమచంద్ర మాత్రం తన మామూలు వింత బట్టల్లోనేనా? అవును, అవే బట్టల్లో వెళ్లారు. గాంధీ కాస్త ఎగతాళిగా మాట్లాడితే, మీ నాగరికులంతా పిరికివాళ్లు, గొప్పవాళ్లు బట్టలు చూడరు, మనిషిని చూస్తారు అని నవ్వేశారట. ఎంత ధైర్యం! బాహ్య ఆడంబరాల పట్ల ఆయనకున్న తిరస్కార భావం స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. అనుకున్నట్టే కార్డినల్తో సమావేశం కూడా ముగిసింది, సూటిగా, క్లుప్తంగా. అద్భుతం. ఇంకోసారి లండన్లో గాంధీ ఇంటికి ఏకంగా చొక్కా ధోతీతో వెళ్లారట. అవును, అది విన్ నేను ఆశ్చర్యపోయాను. ఇంటి ఓనర్ ఆయన్ని చూసి భయపడిపోయిందట. ఎవరో పిచ్చివాడొచ్చాడు అని గాంధీతో చెప్పిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినా హేమచంద్ర ప్రయాణం ఆగలేదు. పారిస్ వెళ్లారు, ఫ్రెంచ్ నేర్చుకున్నారు.
అమెరికా కూడా వెళ్లారు కదా? అవును, అమెరికా వెళ్లారు. అక్కడ కూడా ధోతీతో బయటకు వెళ్తే అసభ్య వస్త్రధారణ కింద కేసు పెట్టారట. మరి కానీ వదిలేశారని గాంధీ రాశారు. బహుశా ఆయన నిష్కపటత్వం చూసుంటారేమో. ఈ సంఘటనలన్నీ చూస్తుంటే నారాయణ్ హేమచంద్ర ఎంత స్వతంత్రంగా, ఎంత నిర్భయంగా జీవించారో అర్థమవుతుంది. అవును, ఆయన మార్గం చాలా విలక్షణమైనది. జ్ఞానతృష్ణ, ప్రపంచాన్ని చూడాలనే కోరిక అవే ఆయన్ని నడిపించాయి. నిజంగా నారాయణ్ హేమచంద్ర ఒక అసాధారణమైన వ్యక్తి. ఏ నియమాలకు, అంచనాలకు లొంగకుండా తనకు నచ్చినట్టు జ్ఞానాన్ని అన్వేషించిన వ్యక్తి. గాంధీలాంటి క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తికి, హేమచంద్ర వంటి స్వేచ్ఛాజీవికి మధ్య స్నేహం కుదరటమే ఒక విశేషం. అవును. హేమచంద్ర జీవితం మనకేం చెబుతోందంటే, జ్ఞాన సముపార్జనకు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉండదు. అంటే కొన్నిసార్లు సంప్రదాయాలకు భిన్నంగా వెళ్లడం, ఆ నియమాలను కాస్త పక్కన పెట్టి ప్రయాణించడం కూడా అంతే విలువైన అనుభవాలనిస్తుందనిపిస్తుంది. గాంధీ తన జీవిత ప్రయోగాలను ఎంతో పద్ధతిగా, ఒక ప్రణాళిక ప్రకారం చేశారు. నిజమే. మరి పూర్తిగా భిన్నమైన, ఏ నియమాలు పెద్దగా పఠించుకోని నారాయణ్ హేమచంద్ర నుంచి ఆయన ఏమి నేర్చుకుని ఉండవచ్చు? అదో మంచి ప్రశ్న. వారిద్దరి భిన్న దృక్పథాలు, ఆ జీవన శైలులు వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేసి ఉండొచ్చు అని ఆలోచిస్తే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది కదా? అవును, ఆలోచించాల్సిన విషయమే.